I'm Deepika, audiologist and speech language pathologist working in Vishwabharati Medical College and General Hospital. ఈ రోజు టాపిక్ వచ్చేసి స్టామరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. స్టామరింగ్ అన్న స్టట్టరింగ్ అన్న ఒకటే అన్నమాట. స్టట్టరింగ్ అంటే నత్తిగా మాట్లాడడం అన్నమాట. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒక లెటర్ని కానీ ఒక వర్డ్ని కానీ పదే పదే రిపీట్ చేస్తూ మాట్లాడడం కానీ లేదా సాగదీస్తూ మాట్లాడడం కానీ మాట్లాడేటప్పుడు అసలు సౌండే రాకపోవడం కానీ జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే రిపిటేషన్స్. ఏదైనా బుక్ అని చెప్పాలనుకున్నారు అనుకోండి, బుక్ అని చెప్పడము, సన్ అని చెప్పాలనుకున్నారు అనుకోండి, సన్ అని చెప్పడము కానీ జరుగుతుంది అనమాట. స్టట్టరింగ్ 3 టైప్స్ అనమాట. డెవలప్మెంటల్ స్టట్టరింగ్, న్యూరోజెనిక్ స్టట్టరింగ్, సైకోజెనిక్ స్టట్టరింగ్ అనే 3 టైప్స్ ఉంటాయి. డెవలప్మెంటల్ స్టట్టరింగ్ అనేది 0 to 5 years చైల్డ్హుడ్స్ లో చూస్తామన్నమాట. 0 to 5 years పిల్లల్లో అప్పుడప్పుడే న్యూ వర్డ్స్, న్యూ సెంటెన్సెస్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళలో రిపిటేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఆఫ్టర్ 5 years తర్వాత కూడా రిపిటేషన్స్ ఉన్నాయి, ప్రొలాంగేషన్స్ ఉన్నాయి అంటే మీ దగ్గరలో ఉన్న స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ న్యూరోజెనిక్ స్టట్టరింగ్. ఇది బ్రెయిన్ ఇంజరీస్ అయిన వాళ్ళకి కానీ, స్ట్రోక్ కానీ, న్యూరలాజికల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ న్యూరోజెనిక్ స్టట్టరింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సైకోజెనిక్ స్టట్టరింగ్ అనేది ఇది ఎక్కువ భావోద్వేగాలకు గురైనప్పుడు కానీ, ఎక్కువ భయంతో ఉన్నప్పుడు కానీ, ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ స్టట్టరింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. జెనెటికల్గా కూడా స్టట్టరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నప్పుడు కూడా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్టట్టరింగ్ ఉన్న పేషెంట్స్లో సెకండరీ బిహేవియర్ స్కిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. అవేంటి అంటే స్టట్టరింగ్ ఉన్న పేషెంట్స్ మాట్లాడేటప్పుడు టీత్ బైట్ చేయడం కానీ, లిప్ జా షేక్ అవ్వడం కానీ, ఐ బ్లింక్ చేయడం కానీ, ఫింగర్ ట్యాప్ చేయడం కానీ జరుగుతుంది. వీళ్ళలో ఏంటి అంటే సివియారిటీని బట్టి మనం స్టట్టరింగ్ అనేది డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. కొన్ని ఫ్లూయెన్సీ థెరపీ టెక్నిక్స్ యూజ్ చేసి, ఫ్లూయెన్సీ థెరపీ టెక్నిక్స్లో ఏంటి అంటే రిలాక్సేషన్ థెరపీ టెక్నిక్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్లో రేట్ ఆఫ్ స్పీచ్, ప్రొలాంగేషన్స్ అండ్ ట్యాపింగ్ టెక్నిక్, ఇంకొన్ని స్పీచ్ థెరపీ టెక్నిక్స్ యూజ్ చేసి మనం స్పీచ్ థెరపీ అని ఇస్తాము. దాన్ని బట్టి మనం స్టట్టరింగ్ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. స్టట్టరింగ్ ఉన్న పిల్లల్లో ఏంటి అంటే స్టట్టరింగ్ ఉన్న పిల్లల్లో కానీ పేషెంట్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అనేది సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళ స్టట్టరింగ్ ఉన్న పిల్లల్లో ఆల్రెడీ వాళ్ళకి స్టట్టరింగ్ ఉంది, నత్తి మాట్లాడుతున్నారు కాబట్టి వేరే వాళ్ళతో మాట్లాడడానికి షైగా ఫీల్ అయ్యి మాట్లాడడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉండాలి. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేట్ అయ్యేలా పేరెంట్స్ చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి నత్తి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మనం మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడడం కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో మాట్లాడకూడదు. ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడైనా, చదివేటప్పుడైనా ఏదైనా లెటర్ రావట్లేదు, ఏదైనా వర్డ్ రావట్లేదు అన్నప్పుడు ఆ లెటర్ని మెల్లిగా మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఏదైనా ప్యాసేజ్ రీడ్ చేసేటప్పుడైనా, ఏదైనా బుక్ రీడ్ చేసేటప్పుడైనా స్లో అండ్ లౌడ్ రీడింగ్ చేయమని చెప్తూ ఉండాలన్నమాట. ఎక్కువగా గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి. పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మీ ఫ్యామిలీలో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికైనా స్టట్టరింగ్ ఉంది, నత్తి మాట్లాడుతున్నారు అని అంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్లో స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి స్పీచ్ థెరపీ ఆర్ ఫ్లూయెన్సీ థెరపీ తీసుకోవాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ.